నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇరుముడిపై ఆంక్షలు, సర్క్యులర్ జారీ చేసిన ట్రావెన్కోర్ దేవసోం బోర్డు. డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం, మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు. టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం, మార్పులకు శ్రీకారం. ఎన్ఆర్ఐ దర్శనాలను పునరుద్ధరించిన టీటీడీ, సంతోషం వ్యక్తం చేసిన భక్తులు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవసోం బోర్డు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయనున్నట్లు ట్రావెన్కోర్ దేవసోం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ తెలిపారు. కొచ్చి, మలబార్ దేవసోం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో దేవసోం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్పూరం, అగరబత్తీలు పూజా సామాగ్రి అయినప్పటికీ వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్కోర్ దేవసోం బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సన్నిధానంలో అగరబత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు. దీంతో ఇరుమడి కట్టులో భక్తులు తీసుకొచ్చే సరుకుల్లో ఎక్కువ భాగం వృధాగా ఉండిపోతున్నాయి. వీటన్నిటినీ దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు దేవసోం బోర్డు భక్తులకు ఈ మేరకు సూచనలు చేసింది. కాగా ఆలయ ప్రధాన పాలకుడు తంత్రి రాజీవరు ఇరుముడి కట్టులు, అగరబత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవసోం బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆలయ బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది. పూర్వం భక్తులు కాలినడకన వచ్చినప్పుడు అన్నం, కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్ని చోట్ల ఆహారం దొరుకుతోంది. కాబట్టి ఇరుముడి కట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం తెచ్చుకోండి, వాటిని శబరిమలలో సమర్పించవచ్చు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేవసోం బోర్డు సూచించిన విధంగా అయ్యప్ప స్వాములు ఆ వస్తువులను తీసుకెళ్లకుంటే మంచిది. మరోవైపు మండల పూజల సమయంలో శబరిమల దర్శనానికి వచ్చే భక్తులకు స్పాట్ బుకింగ్ పైన దేవసోం బోర్డు మరోసారి స్పష్టతనిచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తులకు 3 చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. స్పాట్ బుకింగ్ కోసం భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. దీనికోసం భక్తులు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. పంబ, ఎరుమేలి సత్రంలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు తెరవనున్నారు. స్పాట్ బుకింగ్ ద్వారా 10,000 మంది దర్శనం చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70,000 మంది దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సొంత భవనానికి, జర్నలిస్టుల సొంత ఇంటి స్థలాలకు కృషి చేస్తామని పలువురు రాజకీయ ప్రముఖులు తెలిపారు. తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో ప్రెస్ క్లబ్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, అన్నా రామచంద్రయ్య యాదవ్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తుంటారని, పండుగలు, సెలవు దినాలు సైతం లెక్క చేయకుండా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తున్న వ్యక్తులు జర్నలిస్టులని, వారి సేవలను కొనియాడారు. నూతనంగా ఎన్నిక కాబడిన తిరుపతి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తొలుత ప్రెస్ క్లబ్ నూతన కమిటీ కార్యవర్గం చేత ఎన్నికల అధికారి బొమ్మల మురళి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా 10 టీవీ మురళి, కార్యదర్శిగా సాక్షి బాలచంద్ర, కోశాధికారిగా చంద్రబాబు, ఇతర కార్యవర్గ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాప్రతినిధులు తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మంచి అయినా చెడైనా ఏం చేయాలన్నా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నట్టు మా వల్ల అంటే చంద్రగిరి నియోజకవర్గంలో నాకు తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చు, నేను తెలిసి తప్పు చేసిన అటువంటి విషయాలు మీరు నా దృష్టికి తీసుకుని వస్తే నేను మార్చుకొని పోయే విధంగా ముందుకుంటానని సభాభం కూడా మీడియా సోదరులందరూ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సప్లై సీనన్న గారు చెప్పారు, ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల్లో అంత ముందు లేదు ఎక్కువ గంజాయి ఉంది.
ఈ గంజాయి దానివల్ల ఎక్కడంటే అక్కడ గలాటాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని మ్యాక్సిమం ఇప్పుడు 3 monthsలో కొత్త ఎస్పీ గారు, వచ్చిన పోలీస్ అధికారులు, కలెక్టర్ గారు కూడా అన్ని దీనిపైన పట్టుకొని దాన్ని కూడా చేయడం జరుగుతుంది. నిన్న కూడా చంద్రగిరికి సంబంధించిన ఒక చోట 11 కేజీలు 9 కేజీలు కూడా పట్టుకోవడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తుంటే మ్యాక్సిమం చేస్తాను, కానీ మీ సహాయ సహకారాలు ఇవ్వాలి. మీ సహాయ సహకారాలు ఇస్తే 100% ప్రభుత్వం ఏ అధికారులు ఉన్నా ఏ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి మీరు ఇవ్వాలని. అదేవిధంగా మా తరఫున, నా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా తరఫున మీకు ఎటువంటి సహకారాలు వచ్చినా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, మీకు నేను అందుబాటులో ఉంటాను తెలియజేసుకుంటూ, ప్రభుత్వానికి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకి తెలియజేసే వారదే మీడియా అని చెప్పి నేను భావిస్తాను మిత్రులారా. ఎందుకంటే కత్తి మీద సాంబారు ఉంటుంది. మామూలుగా మనిషికి 2 కళ్ళు ఉంటాయి, పరమేశ్వరుడికి త్రినేత్రుడు 3 కళ్ళు ఉంటాయి, మా మీడియా మిత్రుడికి 1000 కళ్ళు ఉంటాయి. అసలు ఎక్కడి నుంచి న్యూస్ వస్తుందో ఎట్లా వస్తుందో అర్థమే కాదు. ఉదయం పేపర్ చూస్తేనే ఎవరికి అర్థం కాదు ఏ విధంగా ఆ ఇంటెలిజెన్స్ కానీ ఆ న్యూస్ వ్యాకరణలో వాళ్ళకు ఉన్నటువంటి జర్నలిజంలో అదొక పార్ట్ అనుకుంటా. ఈరోజు ప్రెస్ అనేది లేకపోతే సమాజానికి చాలా ప్రమాదం మిత్రులారా. ఎందుకంటే విచ్చలవిడితనం అయిపోతుంది. మీరు గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారు, మీరు రాస్తున్నారు కాబట్టి చాలామంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారని చెప్పి నేను భావిస్తాను. ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40,000 ఉద్యోగాల కల్పన, 3,000 కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ నిర్ణయించింది. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్గా ఏపీ డ్రోన్ హబ్గా ఓర్వకల్లు మారనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, R&D ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు. 25,000 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు 20 లక్షల ప్రోత్సాహం అందించనున్నారు. ఏపీ అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వ హయాంలో వెనకబడిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. డ్రోన్ పాలసీ ద్వారా ఓర్వకల్లును డ్రోన్ల తయారీ హబ్గా మార్చాలని నిర్ణయించామన్నారు. 1000 కోట్ల పెట్టుబడి, 3,000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. 25,000 మందికి ప్రత్యక్షంగాను, మరో 25,000 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అని, డేటా సెంటర్లు కావాలన్నారు. ఏపీ CRDA 8,352.69 చదరపు కిలోమీటర్లుగా పునరుద్ధరించేందుకు బాపట్ల, మంగళగిరిలలో కలిపిన మండలాలను తిరిగి CRDAలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని, విద్యార్థుల ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలకు పంపే విధానాన్ని పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పిఠాపురం ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు లభించేలా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్, డ్యూటీ యాక్ట్ను సవరించడానికి నిర్ణయించామన్నారు. 311 మంది పారిశ్రామికవేత్తలకు APIIC కేటాయించిన భూములను ఆమోదించిందన్నారు. ఇకపై APIIC నుంచి భూముల కేటాయింపు 50 ఎకరాల వరకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి చైర్మన్గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 17 మంది సభ్యులు కూడా ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో BR నాయుడు చేత ఈవో శ్యామలారావు ప్రమాణ స్వీకారం చేయించారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా టీటీడీ నూతన పాలక మండలి కొత్త అధ్యక్షుడు BR నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారు బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్ అఫీషియా సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలు స్వీకరించారు. తొలుత చైర్మన్, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకార పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వారికి శేష వస్త్రాలు కప్పి వేద ఆశీర్వచనం చేశారు. నూతన బోర్డులో టీడీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు. జ్యోతుల నెహ్రూ జగ్గంపేట, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు, MS రాజు మడకసిర స్థానం దక్కించుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో పాటు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ MD సుచిత్ర ఎల్లా కూడా కొత్త పాలక మండలిలో ఉన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి, కుప్పం క్లస్టర్ ఇన్ఛార్జ్ వైద్యం శాంతారాం, మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, సినీ ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు బూరగాపు ఆనంద్ సాయ్, జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి కొత్త బోర్డులో చోటు లభించింది. అలాగే ఫార్మా రంగంలో ఉన్న నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్ సన్నపనేని సదాశివరావు, ఎన్ఆర్ఐ జాస్తి పూర్ణ సాంబశివరావు, కర్ణాటక పారిశ్రామికవేత్తలు నరేష్ కుమార్, కాఫీ రంగంలో ప్రముఖుడైన ఆర్ఎన్ దర్శన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్ సభ్యులుగా నియమితులయ్యారు. ఇక తమిళనాడుకు చెందిన రామ్మూర్తి, ఎంసీఐ చైర్మన్గా పనిచేసిన గుజరాత్కు చెందిన కేతన్ దేశాయ్ కుమారుడు అదిత్ దేశాయ్, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక నిపుణుడు సౌరభ్ బోరా, కేంద్ర మంత్రి అమిత్ షా సన్నిహితుడు కృష్ణమూర్తి వైద్యనాథన్ కూడా సభ్యులుగా స్థానం దక్కించుకున్నారు. స్థానికంగా ఉంటూ శ్రీవారి భక్తుల సమస్యలపై నిరంతరం స్పందించే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కూడా నూతన బోర్డులో ఉన్నారు. తాజా బోర్డులో మరోసారి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కృష్ణమూర్తి వైద్యనాథన్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, సుచిత్ర ఎల్లా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన సౌరభ్ బోరా చివరి 2 బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. అలాగే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఇక కేంద్ర హోంమంత్రికి సన్నిహితుడిగా పేరున్న చెన్నైకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ 2015 నుంచి వరుసగా 5 సార్లు టీటీడీ బోర్డులో కొనసాగుతున్నారు. తిరుప్పూర్ బాలుగా పేరున్న బాలసుబ్రమణ్యన్ పళనిస్వామి గత ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈసారి ఆయన సోదరుడు రామ్మూర్తి బోర్డులో అవకాశం దక్కించుకున్నారు. అలాగే గత బోర్డులో సభ్యుడిగా ఉన్న కేతిన్ దేశాయ్ కుమారుడు కుసుమ్ ధీరజ్ లాల్ ఆసుపత్రి ఎండీ అదిత్ దేశాయ్కి ఈసారి అవకాశం లభించింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు కోసం. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం నన్ను ఎంచుకొని ఒక బోర్డు మెంబర్గా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక బోర్డు మెంబర్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్. ఈ 2 సంవత్సరాలు చాలా కృషి చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. ఎప్పుడు నా ట్రావెల్లో యాదాద్రి టెంపుల్ లాగా పెద్ద టెంపుల్స్ అన్నీ చేశాను కాబట్టి తిరుమలలో కూడా అన్ని చోట్ల కూడా చాలా బాగా డెవలప్ చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాన్ని, అది కాకుండా మెట్ల దారి కూడా చాలా బాగా డెవలప్ చేయాలని అవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేసుకుంటూ బోర్డు మెంబర్స్తో కూర్చొని వాళ్ళ ఒక సపోర్ట్ తీసుకొని డెఫినెట్గా తిరుమలలో మనకి ఇంకా ఎంత బెటర్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఫెసిలిటీస్ చేయాలనేది నా ఫస్ట్ ప్రియారిటీ అండి. వారిని చూసి తరించాలని దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తం కూడా కోట్లాది మందికి సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని చూసి తరించాలన్న ఆలోచనతోనే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంటారు. ప్రధానంగా మా పాలక మండలికి సంబంధించిన బాధ్యత భక్తులందరికీ కూడా సరైనటువంటి శీఘ్ర దర్శనాన్ని కల్పించటం, అంతేకాకుండా కూడా వారికి కావలసినటువంటి వసతులకు సంబంధించి కూడా కల్పించాల్సిన బాధ్యత పాలక మండలిపై ఉంది. వారికి కావాల్సిన వసతులు, భోజన సదుపాయాలు, భోజనం కాదు, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్న ప్రసాదాలకు సంబంధించినటువంటి వాటిని కల్పించటం, సరైనటువంటి ఉండటం కోసం అకామిడేషన్ ఏర్పాటు చేయడం కోసం తప్పనిసరి కూడా ఈ బోర్డు ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ప్రయాణం మరింత సురక్షితం, సుగమయం చేసేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతన బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి సెంట్రల్ బస్టాండ్లోని ఆర్టీసీ డిపోలో నూతనంగా 3 బస్సులను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండాను ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్వయంగా ఆరణి శ్రీనివాసులు బస్సు నడిపి డ్రైవర్లలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సౌకర్యార్థం, ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తుందని, ప్రయాణికులకు ప్రయాణం మరింత సుఖమయం చేసేందుకు నూతన బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కూడా దాదాపు 4,500 కోట్లు రిలీజ్ చేసి ఎంఆర్ఆర్జీఎస్లో రోడ్స్ అంతా కూడా వేస్తున్నారు. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు R&B రోడ్లు పటిష్టం చేయడానికి దానికి కూడా నిధులు విడుదల 732 కోట్లు నిధులు విడుదల చేసి రోడ్లు కనీసం గుంతలు పూడ్చి
ప్రజా సౌకర్యార్థం ప్రయాణ సౌకర్యార్థం కార్లు, బస్సులు, లారీలు అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మోటార్ సైకిల్లో పోయే ద్విచక్ర వాహనాల్లో పోయే ప్రజానికులు కూడా ఇబ్బంది లేకుండా చేయడానికే కంకణ కట్టుకున్నారు. ఇంకొక పక్క సంక్షేమం పక్క మన పరుగులు తీస్తున్నారు. ఇచ్చిన సూపర్ 6 పథకాలు కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే అడుగుతున్నాను, మీరు చేసిన దానికంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చేస్తున్నారా లేదా చర్చకు రండి. మీరు సవాల్ ఇస్తాం. మీరు 2000 నుంచి 3000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి చెప్పి, ఎలక్షన్లకు ముందు చెప్పి 3000 నుంచి 4000 చేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి పెన్షన్ కార్యక్రమాల్లో వికలాంగులకు, వృద్ధులకు అన్నా క్యాంటీన్లు, పేదల కడుపులు కొట్టి అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. దానికి సమాధానం చెప్పాలి. మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదల కడుపులోని 3 పూట్లని 5 రూపాయలకి ఒక పూటకు 3 పూట్ల అందరికి పేదలకు కడుపులు నింపుతున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రోజు బుధవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనం సులువుగా వెంటనే పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సర్వీస్ లైన్లను ఏర్పాటు చేసి అందులో పంపుతున్నారు. బయట వరకు క్యూ లైన్ నిండినప్పుడు భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా ఈ సర్వీస్ లైన్ ద్వారా వెళితే తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకునే వీలుందని అధికారులు ఈ రకమైన చర్యలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో దర్శన సమయం ఎక్కువగానే ఉంటుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలను, మజ్జిగను అందజేస్తున్నారు. వసతి గృహాల కోసం కూడా క్యూ లైన్ పెద్దదిగా ఉండడంతో ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుందంటున్నారు భక్తులు. ఈ నెల మొత్తం రష్ ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే రద్దీకి తగినట్లుగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శని, ఆదివారాలు మాత్రమే కాకుండా వారంలో అన్ని రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుండడంతో అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ దర్శన సమయం మాత్రం తగ్గడం లేదు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ టికెట్లు ఉన్న భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,146 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,667 మంది భక్తులు తమ తల నీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చాము సర్వదర్శనానికి. రాత్రి 8 గంటలకు లైన్లోకి వెళ్ళాము. 12 గంటలకి టోకెన్ ఇచ్చారు. ఉదయం 10 గంటలకి దర్శనం అయింది. కాలినడకన నడుచుకుంటూ వచ్చినాము. మాకు శ్రీవారి పాదాల నుంచి 2.5 గంటలు పట్టింది. ఇప్పటికి మాకు 8 గంటలకు దర్శనం ఇచ్చారు. స్వామివారి దయ 8 గంటల వరకు అంటే ఇప్పుడు మాకు ఇక అన్నప్రసాదము అవి ఇవి కళ్యాణ గట్టకెళ్ళి చేసుకొని వరకు 8 వరకు దర్శనం చేసుకొని వెళ్తాం. మా మైసూర్ తిలక్ నగర్ అనేసి మేము దర్శనంకి వచ్చినాము. రాత్రి వస్తే తెల్లనేది దర్శనం అయింది. బాగా అయింది దర్శనము. ఇట్ని మేము దర్శనానికి వచ్చాము. చాలా బాగుంది. టెంపుల్ చాలా బాగుంది. దేవుని దయ వల్ల తొందరగానే 7 అవర్స్ పట్టింది దర్శనానికి. మాకు తిరుమలలో చాలా బాగా దర్శనం అయింది. 10 అవర్స్లో దర్శనం అయింది. చాలా బాగా. తిరుమల లడ్డు వివాదంపై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ త్వరలోనే విచారణ ప్రారంభించనుంది. ఈ మేరకు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ను నియమించింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులో జంతువుల అవశేషాలున్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 3 రోజుల పాటు తిరుమలలో పర్యటించి వివిధ అంశాలను పరిశీలించింది. పలువురు అధికారులను కలిసి వారి నుంచి వివరాలను సేకరించింది, ప్రశ్నించింది. అయితే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో
సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు కొత్తగా ఒక సిట్ను నియమించింది. సిబిఐ అధికారి పర్యవేక్షణలో విచారణ జరగాలని సూచించింది. దీంతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే తిరుమల లడ్డు వివాదంపై విచారణ త్వరలోనే ప్రారంభం కానుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిట్ నియమించి నెలన్నర పైనే అవుతున్నా ఇప్పటి వరకు విచారణ ప్రారంభం కాలేదు. వరుసగా ఏదో ఒకటి ఆటంకంగా మారడంతో పాటు సుప్రీంకోర్టు కూడా నిర్దేశిత సమయం విధించకపోవడంతో నిదానంగా విచారణకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ను సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ కోసం తిరుపతిలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫుడ్ సేఫ్టీ నుంచి అధికారిని నియమించాల్సి ఉంది. ఈ అధికారిని నియమిస్తే ఇక తిరుమల లడ్డు వివాదంలో విచారణ ప్రారంభమవుతుంది. తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఎన్ఆర్ఐ భక్తులకు ప్రత్యేక దర్శనం సదుపాయం ఉంది. కోవిడ్ కారణంగా గతంలో నిలిపివేసిన ఎన్ఆర్ఐ దర్శనాలను తిరిగి ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక. తిరుమల కొండలు, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక కలగలిపిన ప్రదేశం కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా సామాజిక సేవలకు కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, శ్రావణ మాసం, బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఎంతో గొప్ప మహిమ కలిగిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే విదేశాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం. తిరుమలలో ఎన్ఆర్ఐ భక్తులకు ప్రత్యేక దర్శనం సదుపాయం ఉంది. కోవిడ్ కారణంగా గతంలో నిలిపివేసిన ఎన్ఆర్ఐ దర్శనాలను తిరిగి ప్రారంభించారు. ఈ దర్శనం కోసం ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తిరుమలలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ముందుగా ఎన్ఆర్ఐ భక్తులు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 హాల్ వద్ద ప్రత్యేక దర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించాక ఈ టికెట్లను పొందడానికి భక్తులు తమ పాస్పోర్ట్, వీసా మరియు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల వ్యవధిలో ఈ టికెట్స్ పొందవచ్చు. అయితే ఇది విదేశాల నుండి ఇండియాకు వచ్చిన 30 రోజుల్లోనే ఈ అవకాశం ఉంటుంది. కేవలం వ్యాలిడ్ వీసా, పాస్పోర్ట్ ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక దర్శనం టికెట్స్ ఇస్తారు. పాస్పోర్ట్ ఉన్న వ్యక్తితో పాటు 12 సంవత్సరాల లోపు చిన్నారులకు కూడా ఈ టికెట్స్ను జారీ చేస్తారు. ఇది ఎన్ఆర్ఐ భక్తులకు తిరుమల శ్రీవారిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి భక్తులు తిరుమలలోకి వచ్చిన తర్వాత టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐ భక్తులు ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే అందరిలాగే ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఈ వెబ్సైట్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక స్పెషల్ ఎంట్రీ దర్శన్ లేదా ఎన్ఆర్ఐ దర్శన్ అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఈ విభాగంలో మీరు మీ పాస్పోర్ట్ మరియు వీసా వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీరు అందుబాటులో ఉన్న తేదీలు మరియు సమయాలను ఎంచుకోవచ్చు. తరువాత మీరు మీ కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేయవచ్చు. ప్రతి భక్తుడికి ప్రత్యేకంగా పాస్పోర్ట్ మరియు వీసా వివరాలు అవసరమవుతాయి. ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీరు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. బుక్ చేసిన టికెట్లను ప్రింట్ తీసుకోవడం లేదా మీ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవడం మంచిది. దర్శనం టికెట్లు PDF రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తిరుమలలోకి వచ్చినప్పుడు ఈ టికెట్లను మరియు మీ పాస్పోర్ట్, వీసా వంటి గుర్తింపు కార్డులను చూపించాలి. ఈ విధంగా ఎన్ఆర్ఐ భక్తులు సులభంగా దర్శనం టికెట్లు బుక్ చేసుకొని లేదా స్వయంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ సేవలు భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ ప్రక్రియ భక్తులకు సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది. మరింత సమాచారం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేయమని కేంద్ర మంత్రి పవన్ను కోరనున్నట్లు తెలిసింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను పవన్ కేంద్ర మంత్రికి వివరించనున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమిత్ షాతో భేటీ అనంతరం పవన్ విజయవాడకు తిరిగి రానున్నారు.
దక్షిణ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. గురువారం శుక్రవారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారని ఎక్స్లో ట్వీట్ చేశారు. తన మైత్రి వల్ల భారత్ అమెరికా బంధం బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 2 దేశాల ప్రజల జీవితాలు మెరుగుపరుద్దామని, ప్రపంచ శాంతి, సుస్థిర శ్రేయస్సు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయ దుందుబి మోగిస్తున్నారు. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశాడు. స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ సత్తా చాటారు. ఈ ఫలితాలపై ట్రంప్ కూడా స్పందించాడు. తన జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తెస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తానని, తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. తనకు 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెనెట్తో పాటు కాంగ్రెస్లో కూడా తమకే ఆధిక్యమని ఉందన్నారు. కొత్త చట్టాలను తీసుకురావడానికి తమకు ఇబ్బందులు లేవని, అమెరికాకు స్వర్ణ యుగాన్ని తీసుకొస్తామని చెప్పారు. అసాధ్యాన్ని అమెరికా ప్రజలు సుసాధ్యం చేశారన్నారు. ఎవరైనా చట్టబద్ధంగానే దేశంలోకి రావాలని, సరిహద్దులను నిర్ణయిస్తామన్నారు. మస్క్ సహా తన విజయం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయంలో ఎలాన్ మస్క్దే కీలక పాత్ర ఉందని, అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని కొనియాడారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ తనకు సరైన చాయిస్ అని చెప్పుకొచ్చారు. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పరీక్షించండి అధికారులను ఆదేశించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 సంవత్సరానికి మంజూరు కాబడ్డ అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పరీక్షించాలని, పూర్తి అయిన పనులకు సంబంధించిన బిల్లులను సత్వరమే అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 కింద చేపట్టిన పనుల పురోగతిపై పంచాయతీరాజ్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రవికుమార్, పీఆర్డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను 1503 పనులు మంజూరు కాబడ్డాయని, అందులో 13 కోట్లతో 248 పనులు పూర్తి చేశామని, 8 కోట్లకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేసి 2.50 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సీసీ రోడ్ నిర్మాణం జరిగే సమయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు నాణ్యతను పరీక్షిస్తుండాలని, నాణ్యతాపరంగా ఖచ్చితంగా ఉండాలన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టే ఇతర పనులను, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు పంపాలన్నారు. ఐసీడీఎస్ అధికారులతో సమన్వయం చేసుకొని అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంలో వెనుకబడిన మండలాలు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. కరకంబాడి మార్గంలోని బయోట్రిమ్ ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు ఉపాధ్యాయ నగర్లోనికి వస్తున్నాయని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు కమిషనర్కు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్టేట్ సిల్వీ కల్చరిస్ట్ నరేంద్రన్తో కలిసి కమిషనర్ బయోట్రిమ్ ఉపాధ్యాయ నగర్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని, ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. అవి రాకుండా తగు చర్యలు చేపడదామని అన్నారు. ఉపాధ్యాయ నగర్ వైపు ప్రహరీ గోడ నిర్మించాలని పరిశీలన చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ నగర్ రోడ్ వెంబడి ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్త తీసి బయోట్రిమ్ వైపు వేయడం, వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ పొంగి బయోట్రిమ్లోకి వస్తున్నాయని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కమిషనర్ను కోరారు.
అలాగే బయోట్రిమ్ నందు నివాసం ఉంటున్న వారి వద్ద ఉత్పన్నమయ్యే చెత్తను తీసుకెళ్లే చర్యలు చేపట్టాలని కోరారు. డ్రైనేజీ కాలువలో చెత్తను, నివాసాల్లో ఉత్పన్నమయ్యే చెత్తను తరలించేందుకు ఫారెస్ట్ అధికారులతో చర్చించి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాలని హెల్త్ ఆఫీసర్ను కమిషనర్ ఆదేశించారు. అలాగే బయోట్రిమ్లోకి కుక్కలు వెళ్లకుండా పట్టి స్టెరిలైజ్ చేయిస్తామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, అసిస్టెంట్ సిల్వికల్చరిస్ట్ పవన్ కుమార్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సోమశేఖర్ తదితరులు ఉన్నారు. భవన నిర్మాణాలకు నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయాలని సిబ్బందిని ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉంటేనే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. నగరంలో అనధికారిక అపార్ట్మెంట్ల నిర్మాణం, ప్రకటన బోర్డుల రెన్యువల్, భవన నిర్మాణ ప్లాన్ అనుమతులు తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో దరఖాస్తు చేసిన భవన నిర్మాణాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలకు నిర్దేశిత గడువులోగా తగిన అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎటువంటి అనుమతులు మంజూరు చేయాలన్నా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికే ఇవ్వాలని అన్నారు. నగరపాలక సంస్థ అనుమతులు అధికారికంగా ఉన్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్కి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగవనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. నిబంధనలకు ఉల్లంఘించి ఆక్రమణలకు పాల్పడితే తొలగించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. నగరంలో ప్రకటన హార్డింగ్స్కి అనుమతులు పరిశీలించి లేని వాటిని తొలగించాలని అన్నారు. అనుమతులు లేకుండా బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. కోర్టులో వాద్యం ఉన్న వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు మంజూరులో ఎటువంటి పొరపాట్లు జరిగినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా నగరపాలక సంస్థ తరపున అన్ని అనుమతులు ఉన్న అపార్ట్మెంట్స్ లేఅవుట్లో ఫ్లాట్స్ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని కమిషనర్ ప్రజలకు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డీసీపీ మహాపాత్ర, ఏసీపీ బాలాజీ, రమణ, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,730 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,335 రూపాయలు. వెండి 1 కేజీ ధర 96,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 99 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇరుముడిపై ఆంక్షలు, సర్క్యులర్ జారీ చేసిన ట్రావెన్కోర్ దేవసోం బోర్డు. డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం, మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు. టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణం, మార్పులకు శ్రీకారం. ఎన్ఆర్ఐ దర్శనాలను పునరుద్ధరించిన టీటీడీ, సంతోషం వ్యక్తం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.